brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇటు నుంచి కాకపోతే అటు నుండి నరుక్కు రమ్మన్నారు పెద్దలు. ఇప్పుడు తమిళనాడు బీజేపీ అదే పనిలో ఉందా? మురుగన్ మంత్రంతో ఎన్నికల్లో ఓట్లు రాలుతాయా? నడిచేది హిందూ మున్నాని, మరి నడిపించేది బీజేపీనా? కార్తికేయుడి భక్తులను ఏకం చేయడం వెనుక ఎన్నికల వ్యూహం ఉందా? మురుగన్ మహానాడుతో తమిళనాడు చేజిక్కించుకోవడానికి పావులు కదుపుతోందా? తమిళ సినిమాకు రజనీకాంత్ సూపర్ స్టార్ అయితే తమిళనాడు దేవుళ్లలో సూపర్ గాడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా మురుగన్. ఇప్పుడు బీజేపీ మురుగన్ మంత్రం జపిస్తోందా? మురుగన్ భక్తులు, రాజకీయ శక్తులు ఒకే వేదికపైకి రావడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వ్యూహంలో ఇది బీజేపీ వేస్తున్న హిందుత్వ మంత్రమా? స్వామి భక్తులను ఏకం చేసి హిందుత్వ నినాదం వినిపించబోతుందా? ఇంకా 10 నెలలు ఉండగానే తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. ఇదే నేపథ్యంలో హిందూ మున్నాని ఆధ్వర్యంలో ఈ నెల 22న మదురై పాండి కోవిల్లో భారీ స్థాయిలో ఆధ్యాత్మిక సదస్సు జరగబోతుంది. తమిళనాడులో అత్యంత ప్రముఖమైన 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాల సెట్టింగ్లతో దర్శనాలు, మహాసభకు హిందూ మున్నాని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో హిందూ మున్నాని రాష్ట్ర అధ్యక్షుడు కడేశ్వర సుబ్రహ్మణ్యం, పుదుచ్చేరి అంతర్గత మంత్రి నమచివాయం తదితరులు పాల్గొన్నారు. ఇక దీనిలో భాగంగా మురుగన్ మహానాడు నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలో ఉన్న మురుగన్ భక్తులంతా ఏకతాటిపైకి రావాలని ఆ సంస్థ పిలుపునిచ్చింది. ఈ మురుగన్ మహానాడుపై అధికార డీఎంకే ఆరోపణలు గుప్పిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ముందుండి హిందూ మున్నాన్ని నడిపిస్తున్నా వెనక నుంచి నడిపిస్తోంది బీజేపీ అంటోంది డీఎంకే. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమంటోంది అధికార పార్టీ. అయితే ఇది పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమం అంటూ కౌంటర్ ఇస్తోంది బీజేపీ. భక్తులకి ఒకే సమయాల్లో 6 పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. మరియు ఈ యొక్క సందేశాన్ని మీరందరూ ప్రతి ఒక్కరికి తెలియచేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అయితే మొన్న మధ్య మదురై టూర్కి వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై చర్చించారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది బీజేపీ నేతలే కావడం గమనార్హం. ఈ మురుగన్ మహానాడుకు రావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కూడా ఆహ్వానం అందింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి తరలి వెళ్లనున్నారు. దీనికి తోడు గతంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేల్ యాత్రతో బీజేపీ కొంత లాభపడింది. దాన్నే మెగా స్కేల్లో నిర్వహించి మురుగన్ భక్తుల ఓట్లు బుట్టలో వేసుకునేందుకు బీజేపీ పాచికలు వేసిందని డీఎంకే ఆరోపిస్తోంది. తమిళనాడును చేజిక్కించుకోవడానికి బీజేపీకి మురుగన్ మహానాడు దారి చూపిస్తుందా?